మేడేను పురస్కరించుకుని ఏఐటియుసి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొని ఎర్ర జెండాను ఆవిష్కరించారు. తదనంతరం బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్లు, నాయకులు, కార్యకర్తలు, సభ్యులతో కలిసి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా భారీ బైక్ ర్యాలీని చేపట్టి ఆ 4 పోరాటాలలో ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. యావత్ శ్రామిక వర్గానికి 139వ మేడే శుభాకాంక్షలు మందమరి ఏటిస్ తరఫున తెలియజేస్తూ, మరి ఈ మేడే ఆనాడు 1886 మే 1న పని గంటలకు వ్యతిరేకంగా, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించి వారి త్యాగాల ద్వారా ఈరోజు మేడేను మనం 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా మేడే ఫస్ట్ నాడు కూడా పండుగ దినోత్సవం సందర్భంగా కూడా పేమెంట్తో కలిపిన ఒక హాలిడే కూడా సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక దోపిడీ మళ్లీ చేస్తూ ఉన్నాయి. 44 చట్టాలను మార్చి 4 కోడులుగా విధించి ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ అమలైతే ఏ పరిస్థితి వస్తుందంటే మళ్ళీ 1886 క్రితం ఏ విధంగా జరిగిందో ఇలా 12 గంటల పని దినాన్ని అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఏ కార్మిక సంఘమైనా సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. ఏ కార్మిక సంఘమైనా సమావేశాలు పెట్టే పరిస్థితి లేదు. అదెంతెందుకు, ఒక కార్మికుని డిస్మిస్ చేసినా గానీ రేపు అడిగే పరిస్థితి లేకుండా ఈ కార్మిక కోడ్ల ద్వారా మరి జరుగుతూ ఉన్నది. దీన్ని తిప్పికొట్టాలంటే మేడే సందర్భంగా యావత్ శ్రామిక వర్గం కూడా ప్రతినబూనాలి. మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉన్నది. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ గవర్నమెంట్ వ్యతిరేకంగా 44 చట్టాలను 4 కోడ్లు చేసింలో ఆ చట్టాలను ఉపసంహరించాలని చెప్పేసి ఈ సమ్మె జరగబోతా ఉన్నది. ఒకవేళ ఈ సమ్మె జరగకపోతే రేపు 44 చట్టాలను 4 కోడులుగా అమలు చేస్తే రేపు కార్మిక వర్గానికి ఈ సాధించుకున్న హక్కులుండయి, అడిగే అధికారం ఉండదు, ఉద్యోగ భద్రత కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కార్మికులందరూ కూడా మే 20 తారీఖు నాడు సమ్మె చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ గా గుర్తింపు సంఘం హోదా మాకు సాధించి పెట్టారు యావత్ కార్మిక వర్గం. మేమందరికీ రుణపడి ఉన్నాం. 45 హామీలు ఇచ్చాం. ఇవాళ కొన్ని హామీలు మొన్న సిఎండిఎండి లెవెల్ మీటింగ్ లో సాధించడం జరిగింది. డిస్మిస్ అయిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మెన్స్ అందరూ కూడా సూటేబుల్ జాబులు కూడా గత 10 ఏళ్ల నుండి ఊసు లేకుండా కూడా దాన్ని సూటేబుల్ జాబ్ ఇప్పడం జరిగింది. ఇలా సొంతింటి పథకానికి అమలుకై కమిటీలు వేశారు. పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కోసం కూడా ఏ విధంగా చెల్లించాలని చెప్పేసి తదితర అంశాలున్నాయి. అంతేకాదు కార్మికుల ఆరోగ్య రీత్యా ఇలా రిఫరల్ పోతే కార్మికులు దోపిడీకి గురవుతారు. కాబట్టి సింగరేణి యాజమాన్యమే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలన్నాం. 3 నెలల్లో సింగరేణి కార్మికుల కోసం హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కాబోతా ఉన్నది. ఏ కార్మికుడు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన హాస్పిటల్లో మనమే ట్రీట్మెంట్ చేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ సాధించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మిగిలిన హామీలన్నీ కూడా ఈ మేడే సందర్భంగా అమలు చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి మేడే శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు 139వ మేడే సందర్భంగా మందమరి ప్రాంతంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం, మరి పార్టీల ఆధ్వర్యంలో ఈ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. వివిధ గళ్లపైన, మరి డిపార్ట్మెంట్ల పైన, బస్తీలలో జెండా ఎగరడం జరిగింది. పెద్ద బ్రహ్మాండమైనటువంటి కార్మిక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. వివిధ గళ్ల నుండి కార్మికులు
వందల సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మందమరి బ్రాంచ్ నుంచి వెళ్ళి పేరు పేరున విప్లవ జేజేలు, విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే ఐక్యతతోటి రానున్న రోజుల్లో కార్మిక హక్కుల కోసం నిరంతరం మరి కష్టపడి వాళ్ళ హక్కులను కాపాడాలని కార్యకర్తలకు కూడా సూచించడం జరిగింది. వీరందరూ ఈ పాల్గొన్నటువంటి వారికి మరోసారి విప్లవ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 139వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టి మేడే గొప్పతనాన్ని చాటి చెప్పారు. నూట 39వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకించి చికాగో అమరవీరులు దాదాపుగా వాళ్ళ ప్రాణాలను బలిదానం కొని 8 గంటల పనిదిన మన సమయాన్ని తీసుకొచ్చినటువంటి వారికి నేను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం అందరి తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఈనాడు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, అదేవిధంగా గౌరవనీయులు కొమరం భీం సేవా సమితి నాయకులు సందెల వెంకటేష్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పున్నం గారు, బీసీ సంఘం నాయకులు గౌరవనీయులు నరెట్ల సీనన్న గారు మరియు వారి బృందం, అదేవిధంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసినటువంటి ఆటో కార్మిక నాయకులు గౌరవనీయులు పుట్ట మధు గారు, అదేవిధంగా చెల్ల విక్రమ్ గారు, షఫీ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా మన సీనన్న గారు, అందరూ కూడా ఆటో కార్మిక సభ్యులు, వీరందరి యొక్క సారథ్యం లోపల ఈనాడు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హమాలి సంఘం నాయకులు కూడా అందరూ పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈనాడు మా కొమరం భీం సేవా సమితి ఆధ్వర్యం లోపల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఒకటే, ఆనాడు అమరవీరులైనటువంటి చికాగోలో అమరవీరులైనటువంటి వారి యొక్క ప్రాణ బలిదానమే ఈనాడు కార్మికులందరికీ 8 గంటల సమయం లోపల పని అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇంకా కూడా కార్మికులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు లోపల కార్మిక రంగాన్ని అన్ని విధాలా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారిని ఆదుకొని వారి కుటుంబాలు బాగుపడే విధంగా మీరు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ 139వ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా చికాగో అమరవీరులందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. మేడే సందర్భంగా క్యాటన్పల్లి మున్సిపాలిటీలో ఏఐటీసీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా నాయకులు ఎర్ర జెండాను ఆవిష్కరిస్తూ అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తదనంతరం ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, చికాగో అమరవీరులకు, చికాగో అమరవీరులకు. ఈరోజు 139వ మేడే సందర్భంగా మన రామకృష్ణాపూర్ పట్టణంలో అన్ని డిపార్ట్మెంట్లు, మైన్లు, గనుల దగ్గర కూడా జెండా కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మనం ఏఐటీసీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, మరి కేంద్రంలో బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను అణచివేయడం జరుగుతున్నది. పబ్లిక్ రంగ సంస్థలన్నీ అమ్మేస్తూ ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేయడం జరుగుతున్నది. దానివల్ల దేశంలో ఆస్తులన్నీ వాళ్ళకు కట్టబెట్టేసి అటు మధ్యతరగతిని నాశనం చేసి కార్మిక వర్గం లేకుండా పేద ప్రజలను ఇంకా పేదలను చేసి మధ్య తరగతి వాళ్ళను కూడా మరీ
దిగజార్చి పేదలుగా చేసే విధానాలు తేవడం వల్ల ఈరోజు కార్మిక వర్గం నశించి మరి కూలీలుగా చిప్పబట్టుకుని అడుక్కునే తినే పరిస్థితి చేయడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. మరి అదే సందర్భంలో మనం మేడే 139వ మేడే జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ఏదైనా హక్కు వచ్చిందంటే ఆ త్యాగాల ఫలితమే వచ్చింది. ఆ పోరాటం తర్వాతనే 8 గంటల పని దినం రావడము, కార్మికులకు సంబంధించిన వేతనాలు, బోనసులు, లీవులు, సిక్కులు, సమ్మె చేసే హక్కు లాంటివి అన్నీ రావడం జరుగుతున్నది. మరి అది ఒక్కొక్కటిగా పోతూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులుగా మారి ఏ హక్కు లేకుండా కాంట్రాక్టర్ల చేతుల్లో చిక్కిపోతున్నారు. మరి ఒకప్పుడు సింగరేణిలో కూడా కాంట్రాక్టీకరణ ఉంటే ఆనాడు కొమరయ్య గారు, మగ్దుం మొహిద్దీన్, రాజ్ బహదూర్ గౌర్ లాంటి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఏదైతే సర్వదేవ భట్ల రామనాథం లాంటి వాళ్ళు, శేషగిరి లాంటి వాళ్ళ త్యాగాల ఫలితంగా సింగరేణిలో వచ్చిన హక్కులు కూడా పోయే పరిస్థితి ఉంది. కొత్త గనులు రాక, ఉద్యోగ భద్రత లేక, ఉన్న ఓసీలలో కాంట్రాక్టీకరణ వల్ల జీతాలు రాక ఈరోజు కార్మిక వర్గం అయోమయంలో ఉన్నది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి వీటిలో కొంత చొరవ తీసుకొని ఈ కార్మికుల హక్కులు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పైన కూడా దృష్టి సారించడం ద్వారా మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ త్యాగమూర్తులు ఏవైతే సాధించిన హక్కులు ఉన్నాయో 44 కార్మిక చట్టాలను కాపాడుకోవడం ద్వారా 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టేసి మరి కార్మిక వర్గం భద్రత కోసం ఈ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మేడే స్ఫూర్తితోని ఏదైతే ఈ నెల 20న జరిగే సమ్మెను కూడా విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, నిరంకుశ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా ఏఐటీసీ. మందమరి ఏరియా టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద మేడే వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాను ఆవిష్కరిస్తూ శ్రామిక కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. మేడే అంటే వాళ్ళ కార్మికుని దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచంలో కార్మికుడు ఎక్కడున్నా కార్మికుడే కాబట్టి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడేవాడే ఇవాళ నిజమైన కార్మికుడు. వారి హక్కుల కోసం మనం అందరం ఐక్యంగా పోరాడుతూ ఇవాళ సింగరేణిలో వచ్చిన కొత్త పోకడలను వ్యతిరేకిస్తూ మొన్ననే మన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కవితక్క గారు, అధ్యక్షుడు రాజురెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం అందరం పోరాటం చేయడం జరిగింది. భవిష్యత్తులో మనకు మందమరి ఏరియాకు రావాల్సిన KK6 ఇంక్లైన్ విషయంలో కానీ, సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు గనులను బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెంటనే యాక్షన్ లేకుండా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గతంలో మన ఎమ్మెల్యేలు ముఖ్యంగా బాలకృష్ణ గారు రణదీక్షలు ప్రారంభించి సింగరేణి కార్మికుల పక్షాన పోరాడిన చరిత్ర ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మనం అందరం సింగరేణిని కాపాడుకుందాం, కార్మికుల ఐక్యతను చాటుదామని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ కార్మిక దినోత్సవం సందర్భంగా మందమరి ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్ల పైన వాళ్ళ మేడే వర్ధిల్లాలని ఐక్యత చాటుతూ ఈ జెండాలను ఎగురవేసి ఈ సంబరాలు జరుపుకుంటున్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. భవిష్యత్తులో కార్మికులంతా ఐక్యంగా ఉండి మన టీబీజీకేఎస్ జెండా పైన, బీఆర్ఎస్ జెండా పైన అందరం కలిసికట్టుగా పోరాడదామని సందర్భంగా తెలియదు. మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని ఎత్తుకొని ఇవాళ ప్రపంచ కార్మికులంతా కూడా ఆనాడు చికాగో నగరంలో 8 గంటల పనిదినం కావాలి, మాకు 18 గంటల పనిదినాలు మాకు వద్దు అని కార్మికులంతా కూడా చికాగో నగరంలోని హే మార్కెట్లో నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన సందర్భం. ఆ తర్వాత 4 రోజులకు
అదే చికాగో నగరంలోని హే మార్కెట్లో కార్మికులంతా కూడా అక్కడ నిరసన తెలిపిన సందర్భంలో అక్కడున్నటువంటి ప్రభుత్వాలు పాశావికంగా కాల్పులు జరిపి 7 కార్మికుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ సందర్భంలో తదనంతరం అక్కడున్నటువంటి ఆ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి 3 యూనియన్ నాయకులను గుర్తు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రతిరోజు 8 గంటల పనిదినం కావాలి, పని స్థలాలలో సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1886 సంవత్సరంలో మొదలైనటువంటి ఈ కార్మికుల పోరాటం 1890 సంవత్సరంలో మేడే 1న ప్రతి కార్మికునికి 8 గంటల పనిదినం ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగానే అనేక మంది కార్మికులు వాళ్ళ ప్రాణాలను అర్పించడం అనేది జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ మేడే సందర్భంగా ఫ్లాగ్ చేస్తూ అమరవీరులను స్మరించుకోవడం అనేది జరుగుతూ ఉంది. భారతదేశానికి సంబంధించి 1923 సంవత్సరం నుంచి ఇక్కడ మేడే కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లా లక్షపేట్ మున్సిపాలిటీలో బీటీ బజార్ ఉత్పూర్ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో 139వ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు కార్యాలయాల వద్ద ఎర్ర జెండాలను ఆవిష్కరిస్తూ డీజే పాటలతో ర్యాలీని నిర్వహించి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 1886 లోపల మే 1 రోజు చికాగో నగరంలో కార్మిక వర్గం కార్మికుల హక్కుల కొరకు ఎర్రజెండాలు పట్టుకొని పోరాటం చేయడానికి సిద్ధమైతే ఆ ప్రభుత్వాలు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన సందర్భంలో లక్షలాది మంది జనం చనిపోవడం జరిగింది, కార్మిక వర్గం చనిపోవడం జరిగింది. అయితే ఆ రోజు 12 గంటల నుంచి 18 గంటలు పని దినాలు ఉంటే ఈ పోరాటం ద్వారా 12 గంటలకు నుండి 8 గంటల వరకు మరి పని దినాలను సాధించడం జరిగింది. ఇప్పటికీ ప్రపంచం లోపల కార్మికులందరూ సుఖంగా లేరు. ఇవల్ల దేశం లోపల 29 చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ 15 చట్టాలకు కుదించడం జరిగింది. 15 చట్టాలకు కుదించిన తర్వాత ఈ 15 చట్టాలను కూడా కుదించి 4 లేబర్ లాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 లేబర్ లాస్ అనేటువంటివి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి కార్మిక వర్గం యొక్క బతుకులను నాశనం చేసేటువంటివి. పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానివ్వండి, సంఘటిత కార్మికులు కానివ్వండి, వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులు కానివ్వండి, అసంఘటిత కార్మికులు కానివ్వండి, వాళ్ళకున్న హక్కుల చట్టాలన్నీ కూడా చట్టాల లోపల ఏ చట్టం కూడా వాళ్ళకు రక్షణ ఇవ్వకుండా ఉండేటువంటి చట్టాలు వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, తెరజెండా పార్టీలు కానివ్వండి అన్నీ కూడా ఏకమై ఇవల్ల పోరాటాలు చేస్తున్నాయి. ఈ 4 లేబర్ చట్టాలను రద్దు చేసి కార్మిక వర్గాన్ని రక్షించాలని చెప్పేసి పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మోడీ ప్రభుత్వం 2 దఫాలుగా 3 దఫాలుగా ప్రభుత్వానికి వచ్చి ఏదైతే ఈరోజు మేడే 150 సంవత్సరాల వసంతం పూర్తి చేసుకొని ప్రపంచ కార్మికుల ఐక్యతను చాటి చెప్పుతూ ఈ ప్రపంచానికి తెలియజేస్తూ మేడేను ప్రపంచ కార్మికులందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది. 12 గంటల 12 గంటల సమయం నుండి 8 గంటలకు కుదించాలని ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు కార్మికులు కొట్లాడి సాధించుకొని
మేడేను పురస్కరించుకుని రామకృష్ణాపూర్ సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాను ఆవిష్కరిస్తూ ఆనాడు అమరులు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని పిలుపునిస్తూ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. చికాగో అమర వీరులకు చికాగో అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం అమర వీరుల ఆశయాలను ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ వ్యతిరేకిద్దాం 4 కోళ్లని వ్యతిరేకిద్దాం 4 లేబర్ కోళ్లని 4 లేబర్ కోళ్లని మే 26కు దేశవ్యాప్త సమ్మెను మే 26కు దేశవ్యాప్త సమ్మెను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను చికాగో అమరవీరులకు చికాగో అమరవీరులకు ప్రపంచ కార్మిక ప్రపంచవ్యాప్తంగా 139వ మేడే జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా సింగరేణిలో అన్ని గనుల మీద సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేశాం. అదే కాదు, మన్నమరి అంబేద్కర్ చౌక్ నుండి మన్నమరి మార్కెట్ ఆఫీసు వరకు నినాదాలతో ప్రదర్శన తీయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మైండ్స్ మీద పాల్గొన్నటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు, అభిమానులకు, కార్మికులకు, సోదరిమణి కార్మికులకు, అధికారులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తరపున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మేడే ఎట్లా వచ్చింది, ఈ మేడే జరుపుకోవడానికి కారణాలు ఏంటని అనుకున్నప్పుడు చికాగో నగరంలో అప్పుడున్న యాజమాన్యంలో 18 గంటల పని చేయించినప్పుడు, 24 గంటల పని చేయించినప్పుడు ఆ పని గంటలను వ్యతిరేకిస్తూ 8 గంటలు పని చేయడానికి అమలు చేయాలనే పోరాటం జరిపినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఆ పోరాటంలో 8 గంటలు అమలు చేయాలని నిరంతరంగా ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు చేసి వేల మంది 8 గంటల పని కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ ప్రాణాల అర్పణ మూలంగా కారినటువంటి రక్త సర్పని వాళ్ళ మేడగా మార్చుకొని 1886 సంవత్సరం మే 4వ తారీఖు రోజు జెండా ఎగరేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలుస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోళ్లు అమలు చేస్తుంది. ఈ 4 కోళ్లు ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతుంటాయో చట్టాలను కుదిస్తూ 4 కోళ్లను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ నెల మే 20 తారీఖు దేశవ్యాప్త సమ్మె 5 జాతీయ సంఘాలు పిలిపివ్వడం జరిగింది, బిఎంఎస్ తప్ప. దీనిలో ప్రధానంగా కార్మిక వర్గం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి, నరేంద్ర మోడీ మెడలు వంచాలి, సమ్మెను సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 10వ వేతన కమిటీలో రామకృష్ణాపూర్ కేంద్రంలో ఐఎన్టీయూసీ నాయకులు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయాల వద్ద ఎర్ర జెండాను ఆవిష్కరిస్తూ శ్రామిక, కార్మిక, కర్షక వర్గానికి మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు అందరూ 8 గంటలు డ్యూటీ చేసుకుంటారంటే అప్పుడు చికాగో రాష్ట్రంలో కార్మికులు 12 గంటల పనిదినానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన వాళ్లకు నివాళులు అర్పించడానికి
మేడేను జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి వాళ్లకు ఆత్మశాంతి చేకూరాలని తెలియజేస్తున్నాం. రామకృష్ణాపూర్ సివిల్ ఆఫీసు ముందు పట్టణ ఐఎన్టీసీ నాయకుల ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు 139వ మేడే దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం. కానీ ఆ రోజు అమెరికాలో జరిగినటువంటి పోరాటంలో ఆ సమయంలో 12 గంటలు 24 గంటల వరకు కూడా పని చేయించుకుని దోపిడీకి గురి చేసేటువంటి కార్మికులను దోచుకునేటువంటి రోజులు. ఆ చికాగో నగరంలో కార్మికులంతా ఐక్యతై కొట్లాడి ఎంతో మంది ప్రాణాల త్యాగం చేసి రక్తంలో తడిసిపోయి కూడా వాళ్ళ యొక్క 8 గంటల పని సమయాన్ని సాధించుకునేటువంటి రోజు. కాబట్టి ఈరోజు మేడే జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అదాని అంబానీ లాంటి వాళ్లకు అమ్ముకుంటూ ఈ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నది. ఇటువంటి పద్ధతి మార్చి కార్మికులను నిరుద్యోగులు చేసి వాళ్ళను ఇంకా పేదవాళ్ళుగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మన కార్మికులు ఐక్యతో సాధించినటువంటి సివిల్ సిక్కులు కానీ బోనస్లు కానీ ఇవన్నీ కూడా సాధించుకున్నారు. వాటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఈ పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నట్లయితే ప్రజలంతా ఏకమై తిరుగుబడి మన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం రాకుండా చేస్తారని. ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీలో అక్రమాలకు ఎలాంటి తావు లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడడం బాధాకరమని అన్నారు. ఇట్టి విషయాన్ని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించిన ఆయన బాధితులతో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పింది సార్, ఇప్పుడు 3 లిస్టులు వచ్చింది సార్. 3 లిస్టులలో కూడా సార్ 3 లిస్టులు గ్రామ పంచాయతీకి వచ్చినాయి కదా సార్. మీరు చెప్పింది సార్ ఫైనల్ లిస్టు అని చెప్పి 93 వచ్చినాయి సార్. మా ఊరికి 90 మాది రొయ్యలపల్లి సార్. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కొట్పల్లి మండలం నా పేరు ఇందిరమ్మ లిస్టులో రాలేదు అని చెప్పి విషయం దాగిందని ఒక వార్తలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఇంతకు ముందు కూడా అందరికీ ఒక వీడియో సర్క్యులేట్ చేశాను. ఈ ఇందిరమ్మ ఇళ్ళలో లిస్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి, లిస్ట్ వస్తుంది. దీన్ని డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇల్లులు అలాట్ అవుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాం. అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి సరిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజంగా అర్హతలు ఎవరున్నారు వాళ్ళకే లభిస్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు ఉంటారు, కొందరు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను ఇదే ఒకటి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇప్పించే భరోసా నాది ఉన్నది. మళ్ళీ ఒకసారి చెన్నూరు ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి, కొంచెం సాహసం ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. అందరూ నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా
బయటపెట్టి. ఎందుకంటే నిన్ననే ఆర్కేపీ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది, సార్ పట్టాలు ఉన్న వాళ్ళకు మనము ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వద్దు, ఎందుకంటే పట్టాలు ఆల్రెడీ ఇచ్చినామని. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళొకసారి పరిశీలించి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు లభిస్తుందని చెప్పి మళ్ళొకసారి వారికి భరోసా.